ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, నా పేరు మాధవరావు కోసూరి. ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి లక్ష్మి వారి భర్త గారికి సిహెచ్ఆర్ ఆంజనేయ గారి చిన్నారి చేతుల్ని ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి లక్ష్మి గారి కార్యక్రమానికి పదవి విరమణ మహోత్సవానికి నేను రాలేకపోతున్నాను. కాబట్టి నాకు తెలిసిన 2 మాటలు లక్ష్మి గారి గురించి చెప్పాలని చెప్పి నేను ముందుకు వస్తున్నాను. చిన్నతనంలోనే తండ్రి మరణం వల్ల, ఆకస్మిక మరణం వల్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా అంకితభావంతో ఉద్యోగం బాధ్యతలే కాకుండా తమ కుటుంబ బాధ్యతలు కూడా చాలా అంకితభావంతో నిర్వహించారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. కుటుంబ పరంగా కానీ, కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల వల్ల కానీ వచ్చిన అనేక విషయాల వల్ల అధైర్యపడకుండా మనోబలంతో, ధైర్యంతో నిలబడి ఆత్మస్థైర్యంతో ఒడిదుడుకుని ఎదుర్కొంటూ లక్ష్మికి దైవానుగ్రహంతో ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ ఆమె జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతం ఉండాలని కోరుకుంటూ మీ ఉద్యోగంలో భావి జీవితం మీరు కోరుకునే విధంగా ఆశించినట్టుగా ఉంటుందని, ప్రతి విషయంలో మీ అంకితభావం మిమ్మల్ని గౌరవం పొందేలా చేస్తుంది. అందరినీ చిరునవ్వుతో, మిత భాషలతో ఆహ్వానించే నిర్మలమైన మనసు మీ కుటుంబం గురించి అందరూ ప్రార్థించేలా చేస్తుంది. మీలాంటి మిత్రురాలు లభించటం మాకు గర్వకారణం. మీకు మా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే చిన్నదానికి కాబట్టి ఆశీస్సులు. నిజంగా తోడపుట్టిన చెల్లెళ్ళ బాధ్యతలు కానీ, కుటుంబం బాధ్యతలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అంకితభావంతో, ఏనాడు అదిరిపడలేదు. ఎప్పుడు అదే చిరునవ్వుతో చాలా ధైర్యంతో నిలబడి ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిలబడి ధైర్యంగా నిర్వహించేందుకు నీకు మరోసారి అభినందనలు చేస్తూ మీ పదవిరమణ మోచన రాలేకపోతున్నాను అన్నిగా భావించుకుంటాను. ఎప్పుడు మా ఆశీస్సులు కానీ, మా అభినందనలు కానీ మా కుటుంబంతో మీకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీ గారు.
రావాల్సిందిగా డైరెక్టర్ రామానుజం గౌరవ అలాగే సిహెచ్ అరుణ్ గారిని కూడా వేదిక నలకరించి కోరుతున్నాం. అలాగే సిహెచ్ రమాదేవి గారిని కూడా వేదిక నలకరించి కోరుతున్నాం. కోరుతున్నాం. అలాగే శ్రీ ఎన్ నాగరాజు గారు ఏటీఓ గారు ఆయన జాయిన్ అవుతారు. అలాగే శ్రీమతి అనురాధ గారు ఏటీఓ గారిని వేదికను అలంకరించి కోరుతున్నాం. మేడం గారు అందరూ కూర్చుందామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని కోరుతూ ఈ కార్యక్రమం తీసుకెళ్ళి ఆహ్వానిస్తాం. 45 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ రోజున పదవి విరమణ చేస్తున్నారు. కానీ ఒక రకంగా మనకి చాలా ఇక్కడ ఆర్గనైజేషన్లో ఏపీసాడ్లో 5.5 సంవత్సరాలు సేవలు అందించారు. మన ఆర్గనైజేషన్కి 5.5 సంవత్సరాల నుంచి సేవలు అందించడం అంటే మామూలు విషయం కాదు. సో మనం అందరం కూడా మేడం గారిని ఘనంగా సన్మానించుకోవాలని చెప్పేసి అనుకొని మీరందరూ కూడా కబురు చేసి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 45 సంవత్సరాల నుంచి మేడం గారు ఎంతోమంది అధికారుల చేత మనవం పొంది ఎక్కడ కూడా సర్వీస్లో ఇంత మచ్చ కూడా లేకుండా, ఇంత మచ్చ కూడా జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే 90% ఏదో ఒకటి రిటైర్డ్ అయినాటికి ఏదో ఒకటి, మరి పంచాయతీరాజ్ మా ఆర్గనైజేషన్ అయితే ఏదో ఒకటి జరుగుకుంటానే ఉంటాం. మంచిగా వెళ్ళిపోయినా కానీ ఏదో కేసు ఏదో ఒకటి చేస్తాం. కానీ మేడం గారికి ఎటువంటి మచ్చ లేకుండా ఈ రోజున రిటైర్డ్ అవుతున్నారు. నిజంగా ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను వచ్చింది కొద్ది కాలమే, 8 months అవుతుంది. మేడం గారితో నాకు నిజంగా చాలా ఈ 8 నెలల్లో నేను ఇంకెవరి దగ్గర మాట్లాడేవాడిని కాదు. నేను ఉన్నా కానీ మేడం గారు అని చెప్పేసి మేడం గారితో మాట్లాడేంత చదువు ఏర్పడింది. మేడం గారు నా 30 సంవత్సరాల సర్వీస్, నేను గవర్నమెంట్ సర్వీసు, కానీ అంత మంచి వ్యక్తి నేను చూడలేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంత మంచి వ్యక్తిని నా 30 సంవత్సరాల సర్వీస్లో నేను చూడలేదు. నేను ఇక్కడికి వచ్చిన కొద్ది కాలమైనా కానీ మేడం గారు ఎప్పుడు కూడా కోపంతో ఎప్పుడూ లేదు. చాలా అందరి మిగిలిన స్టాఫ్ పట్ల కూడా చాలా పద్ధతిగా ఎటువంటి కోపం లేకుండా ఉండేవాడు. నిజంగా అట్లా మేడం గారు రిటైర్డ్ మొన్న కూడా చెప్పారు మేడం గారు మీరు వెళ్ళిపోతున్నారు, ఇంకా నా రూమ్లో నేను ఒక్కటే ఉండాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది, ఇంకెవరితో కూడా నేను మాట్లాడే పరిస్థితి ఉండదేమో అని చెప్పేసి నేను నిజంగా అంటే ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి మేడం గారితో చెప్పాను. నేను కూడా వెళ్ళిపోతాను మేడం, కాదండి మీరు ఉండండి అని చెప్పేసి, మీరు ఉండాలి, నేను రిటైర్ అయినాకైనా మీరు ఉండాలి అని చెప్పేసి మేడం గారు కోరారు. కాబట్టి ఆ దేవుడు మేడం గారు రిటైర్డ్ అయిన నన్ను ఇక్కడ ఉంచారని చెప్పేసి, నేను ఈ రిటైర్మెంట్ మేడం గారు నా చేతుల మీదుగా జరగాలని చెప్పేసి ఆ దేవుడు నిజంగా నేను ఉండడానికి కారణం అన్నమాట. మేడం గారు శేష జీవితం సుఖంగా జరగాలని చెప్పేసి, ఆరోగ్యాలు కుటుంబానికి అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మా ఆర్గనైజేషన్ తరఫున, ఏపీసాడ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మరొకసారి మేడం గారు మీరు ఎక్కడున్నా కానీ ఏపీసాడ్ ఉద్యోగస్తులు ఎప్పుడు మర్చిపోగలకండి. అడిగారు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కానీ మేము కానీ
మీరు ఎప్పుడూ కూడా మంచి మనసుతోటి మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నారు. కానీ బాధగా ఉన్నా కానీ ప్రతి ఒక్క జీవితంలో గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ అనేటువంటిది సహజం. రేపు నేనైనా 5 సంవత్సరాలకైనా నేనైనా రిటైర్ కావాల్సింది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ అనేది తప్పనిసరి. కాబట్టి ఆ రకంగా మేడం గారు 45 సంవత్సరాలు సర్వీస్ చేశారంటే ఎవరు కూడా చేయలేరు. మేడం గారికి 17వ ఏటే ఉద్యోగం వచ్చింది. 17 సంవత్సరాలకే జాబ్లో జాయిన్ అయ్యింది. కానీ ఎవరికి సాధ్యపడదు 45 సంవత్సరాల సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పని కాదు. కానీ మేడం గారు 45 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎక్కడ చిన్న మచ్చ లేకుండా ప్రశాంతంగా రిటైర్డ్ అవుతున్నారు. శేష జీవితం సుఖంగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మన సునీల్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి మేడం గారి గురించి బంధువులకి, మిత్రులకి, అలాగే సాయి సంస్థ నుంచి ఉన్నటువంటి ఎస్ఆర్కి అందరికీ కూడా, ఎస్టీఎంసీ అందరికీ కూడా చేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని అంటే చెప్పంగానే ఎస్ఆర్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే అక్కడి నుంచి రావడం అనేది కూడా సో రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ. సో అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా సహకరించి రమ్మని చెప్పినటువంటి టీడీసీకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ఈ అవకాశం ఎప్పుడు కూడా ఎస్ఆర్పీ ఇలాంటి కార్యక్రమానికి నాకు తెలిసి నేను ఉన్నటువంటి 9 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఎస్ఆర్పీస్ కానీ రావడం కానీ అది జరగలేదు. సో ఈ సంస్థలో ఫస్ట్ టైం మేడం గారికి 17వ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు అనుకున్నాం మేడం. కానీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టేసి మనము వద్దనుకున్నాం. సో మేడం ఒకటి మేడం ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరికి అయితే మీ సైడ్ నుంచి హ్యుమానిటేరియన్ లోన్స్ ఎంత ఏదో అంత నేను చాలాసార్లు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మీకు సింపుల్ అని చెప్పేవాళ్ళు కట్ చేసేసేయండి మేడం ఏం పర్వాలేదు 1 ఇయర్ వాళ్ళు ఇంతవరకు 1 ఇయర్ అయింది ఇంకా బిల్స్ పంపించలేదంటే కట్ చేసేయండి అని చెప్పేవాళ్ళు. బట్ నా మొర ఆలకించకుండా సో లేదమ్మా కొంచెం ఆలోచిద్దాం, ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ ఇవ్వడానికి రాదు. వాళ్ళకి మనం శారీలో కట్ చేసామంటే కనుక రేపు వాళ్ళకి ఏ కోణంలో మనం వేయడానికి రాదు అంటే అలాంటి రూల్స్ అనేవి ఒప్పుకోవు. కాబట్టి కొద్దిగా టైం ఇచ్చి మళ్ళీ మీరు ఒకసారి ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో వాళ్ళందరికీ కూడా బిల్స్ యాక్చువల్గా ఫండింగ్ వచ్చేసింది, వారికి అయిపోయిండేది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 months యాక్చువల్గా శాలరీలో అంటే బేస్డ్లో యాక్చువల్గా గతంలోనే ఆల్రెడీ అయితే ప్రాసెస్ వరకు అయితే అయ్యాయండి. ఈవెన్ హెచ్ఆర్ సెక్షన్ నుంచి కానీ మొత్తం సార్ దగ్గర నుంచి కానీ అన్ని లెవెల్స్లో ఏంటంటే ఒక 1 month శాలరీ అయితే ఆల్రెడీ అన్ని క్లియర్ అయితే అయ్యాయి. కాకపోతే సార్ కమిషన్ సార్ వచ్చేసి చాలా తీసుకుంటే కనుక యాక్చువల్గా 31st లోపల అంటే మేడం ఒకటే అన్నారు 31st నైట్ 12 వరకు నాకు టైం ఉంటుందాము, నేను సంతకం చేయడానికి ఎటువంటి వెనకడిగాను. మీకు ఆ టైంలో కనుక సార్ వచ్చి జాయిన్ అయితే కనుక నా సైడ్ నుంచి క్లియరెన్స్ ఇస్తారు అని. స్టిల్ ఈరోజు మనం 10 గంటలు చేసుకుంటున్నా కూడా రేపటి వరకు కూడా మేడంకి అవకాశం ఉంది. ఒకవేళ కమిషన్ సార్ వచ్చేసి ఒకవేళ జాయిన్ అయితే కనుక సాలరీ ఒక మంత్ అయితే లేదంటే మనకి నెక్స్ట్ వీక్ ఆల్రెడీ మేడం కోసంతో డిపార్ట్మెంట్లో మాట్లాడేసి ఇంకో మేడం గారికి కూడా రావడానికి ఆల్రెడీ అప్రోచ్ కూడా తీసుకుంటారు. టీడీ సార్ మేడం కలిసి ఆన్ పర్సనల్ రిక్వెస్ట్ మీద నేను వెళ్ళిపోతున్నాను, ఇమీడియట్గా మండే కల్లా జాయిన్ అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి సార్ మేడం వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మండే రోజున మనకి కొత్త అకౌంట్స్ ఆఫీసర్ గారు కూడా రాబోతున్నారు. అంటే మేడం ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అనేది ఆగకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశం మీద సార్ మేడం ఇద్దరు కలిసి ప్రయత్నించేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ నుంచి ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి పర్సనల్ అప్డేట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. అండ్ మోరోవర్ ఇంకోటి మేడం మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ అంటే రేపటి నుంచి మనం తర్వాత పర్సనల్గా మాట్లాడుకుంటాం కానీ బట్ అఫీషియల్గా పక్కన వచ్చేపాటికి మన సైడ్ నుంచి అంటే ఎస్ఆర్టీస్ కానీ డిఆర్ఎస్ సైడ్ నుంచి కానీ లేదా ఆఫీస్ పిల్లల మధ్య నుంచి కానీ ఎటువంటి ఏదైనా కనుక మీ మనసులో నొప్పించినట్టే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. సో యాజ్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ ఏపీ సార్ సో అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక అమ్మగా భావిస్తూ అంటే ఇప్పుడు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు అక్క చెల్లెలు కొట్టుకోవడం అనేది సహజం ఏ ఇంట్లో అయినా కానీ. సో అలాంటి చిన్న చిన్నగా మనస్పర్ధలు వచ్చేసి మీ వరకు ఒకవేళ అర్థమయ్యే విషయాలు ఏదైనా వచ్చింటే కూడా దాన్ని మన్నించేసి కోరుకుంటున్నాను మేడం.
సో అదైతే మీరు మన్నిస్తారు. ఆల్మోస్ట్ అవైతే తీసుకోలేదు కూడా నేను అనుకుంటాను కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ ఉన్నాము అంటే అలాంటివన్నీ మీరు మనసుకి అంత ఇదిగా తీసుకోరు కాబట్టి ఈరోజు మనం హ్యాపీగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం మేడం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ మేడం. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ ఫర్ మాట్లాడవలసింది. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు రిటైర్ అవుతున్న శ్రీమతి లక్ష్మి గారికి నేను సిస్టర్ని అవుతాను, రెండో సిస్టర్ని. మేము నలుగురు అక్కా చెల్లెలు. ఇప్పుడు తను 45 ఇయర్స్కి ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. 45 ఇయర్స్ బ్యాక్ తను 17 ఏజ్లోనే ఈ జాబ్ చేపట్టడం జరిగింది. మా ఫాదర్ ఆ రోజుల్లోనే ఎస్టీఓగా చేసేవాళ్ళు. మంచి లైఫ్, ఆడతా పాడతా అంత ఆనందంగా అలా ఉండేది. అకస్మాత్తుగా మా ఫాదర్కి హార్ట్ అటాక్ రావడం వల్ల మా పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైపోయినాయి. మేము మా నేటివ్ విలేజ్ ఓల్డ్ గుంటూరుకి రావడం జరిగింది. ఈవెన్ నేను ఈరోజు చెప్పడానికి ఏం సిగ్గుపట్టలేదండి. కేవలం టాయిలెట్స్ కూడా లేని ఒక ఓల్డ్ ఇంట్లోకి మేము రావడం జరిగింది. అయితే శ్రీమతి లక్ష్మి గారి హస్బెండ్ ఆంజనేయులు గారు మా బావగారేనండి, మా మేనత్త కొడుకు. ఆయన మా మేనత్త గారి హస్బెండ్ సత్యనారాయణ గారు, అక్క వాళ్ళ మామగారు. ఆ రోజు మా కుటుంబానికి అండగా నిలబడి ప్రతి విషయంలోనూ మాకు తోడ్పాటు ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఇప్పుడు 17 ఇయర్స్ పిల్లలంటే ఎలా ఉంటారో, ఆడతా పాడతా అసలు ఏ విషయంలోనూ. మరి తను ఆ రోజు మా అందరి ముందు కూడా మాకు ఒక్కొక్కడికి అక్కడికి నాకు 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి. ఆ 10 ఇయర్స్ గ్యాప్ అసలు మా పెద్ద పిల్లలు సాధారణంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు చిన్నపిల్లలు పట్టించుకోవడం కానీ, మా సిస్టర్కి 5 ఇయర్స్ అలా ఉంటుంది. కానీ ఆ రోజు తను ఈ బాధ్యత చేపట్టినప్పుడు మాకెవరికి తెలియదు తన మనసులో ఏ బాధ ఉందో ఏదో. తను బాధపడితే మరి మేమందరం బాధపడతాం. మా అమ్మగారు అసలు ఇంట్లో నుంచి రాని పరిస్థితి, ఇల్లిటరేట్ అంటే చదువుకున్నారు, కొంతవరకే చదువుకున్నారు, జాబ్ చేయలేని పరిస్థితి. మరి అలాంటి టైంలో తను శారీ కట్టుకుని ఆ జాబ్లో జాయిన్ అయ్యి ఎప్పుడూ చిరునవ్వు అనేది చెరిగిపోనివ్వకుండా ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్లో ఈవెన్ ఏదన్నా చిన్న పార్టీ జరిగి ఏదన్నా పెట్టడానికి ఇచ్చినా కూడా ఆ ఇంట్లో మా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు తింటారని తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. మమ్మల్ని ఆ రోజు పట్టుకున్న చెయ్యి మా చదువులు అయిపోయి మేము ఉద్యోగంలో చేరే వరకు ఆవిడ మమ్మల్ని వదలలేదు. ఇందులో ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ విజయం వెనుక కానీ, ఒక పురుషుడి విజయం వెనుక కానీ భార్య లేక భర్త ఉంటారు. ఈ అన్ని విషయాల్లోనూ మా బావగారు వెనకడుగుండి నడిపించారు. వాళ్ళిద్దరూ మా తల్లిదండ్రులతో సమానం. ఈరోజు మేము నలుగురు అక్క చెల్లెలు గవర్నమెంట్ ఎంప్లాయీసే. అలాగే నీ పిల్లలు నా పిల్లలు అలా తేడా లేదు మా మధ్య. అందరి పిల్లలు మా పిల్లలే అనుకుంటాము. జాబ్ పరంగా కూడా తను బెస్ట్ అవార్డ్స్ తీసుకోవటం జరిగింది. అలాగే ట్రెజరీలో జాబ్ చేసినప్పుడు పెన్షనర్స్ ఎవరు వచ్చినా కూడా విసుక్కోకుండా తను వేరే ఊళ్ళ నుంచి కూడా, ఇది డిస్ట్రిక్ట్ ట్రెజరీ కదండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు. మా విజయవాడ నుంచి, మాది స్వగ్రామం, అమ్మ వాళ్ళది విజయవాడ అండి, అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా కూడా తన వల్ల కాకపోయినా వేరే సీట్స్లో ఆ పని అవుతుంది అనుకుంటే తను వెళ్ళి ఆ పని చేయించి వాళ్ళకి సహాయం చేసేది. ఆ రోజుల్లో చేసేటప్పుడు చాలామంది వచ్చి అక్కకి మీ నాన్నగారి పేరు నిలబెట్టావమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అట్లా ప్రమోషన్ పొందినప్పుడు వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళాల్సి వచ్చింది. మదర్ ఇది వదిలేసి. మామూలుగా మనం భయపడతాం, మన ఇది కాకుండా వేరే మేము టీచర్స్ రీత్యా ఒక్కో స్కూల్లో 8 ఇయర్స్ చేస్తాం. మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారో ఎలా ఉంటుందో అని భయపడతాం. తన యొక్క గొప్పతనం ఏంటంటే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఒక 10 రోజులు 20 రోజులు మా ముందు ఎప్పుడు అయితే బయటపడలేదు. మళ్ళీ అది తన మదర్ డిపార్ట్మెంట్గా భావించి అక్కడ తను ఎంతవరకు సేవ చేయగలదో అలానే సేవ చేసేది, అలానే నడుచుకునేది. ఎప్పుడు ఇబ్బంది పడినట్టు కానీ వృత్తిరీత్యా ఎప్పుడు ఇబ్బంది పడినట్టు మాకు ముందు చెప్పలేదు. అలా ఉండేది. అలాగే ఈ శాట్కి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చెప్పేది, అందరూ చిన్నపిల్లలు మా పిల్లలు అంత స్కూల్లో మాకు అలవాటు టీచర్స్కి మా పిల్లలు అనేది. ఇక్కడికి వచ్చినాక కూడా అక్క ఎప్పుడు మా పిల్లలు ఎలా చేశారు, మేమందరం ఎక్కడికి వెళ్ళాం, మా పిల్లలు అలా ఉన్నారు
అలా చెప్పేది. ఈ 5 ఏళ్ళలో కూడా ఇక్కడ తను ఎప్పుడు ఇబ్బంది పడినట్టు కానీ వేరే డిపార్ట్మెంట్ వర్క్ పరంగా తను, అలాగే మధ్యలో కంప్యూటర్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఉద్రీచ ఏదొచ్చినా తను స్వీకరించి ఛాలెంజింగ్గా తీసుకుని అది ఒకటి ఇంటి వరకు తీసుకొచ్చేది కాదు. ఏది ఉన్నా కూడా ఆఫీసులోనే వదిలేసేది. ఇంటికి వచ్చినాక ఆ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగానే ఉండేవి. అటు అత్తగారి తరఫు కానీ ఇటు అమ్మగారి తరఫు కానీ. మా అమ్మగారు అయితే చెప్పడానికి ఏం లేదు అనేవాళ్ళు. నాన్నగారు ఉద్యోగం తీసుకున్నావు కాబట్టి చెల్లెళ్ళ బాధ్యత నీదే అన్నట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అలానే ఫైనాన్షియల్గా కానీ మాకు సాంఘికంగా కానీ మాకు చేయూతనిచ్చి అలానే నడిపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అయితే మరి ఒక చెట్టుకి పళ్ళు ఉన్నప్పుడే రాళ్ళ దెబ్బలు అంటారు. మరి దేవుడు ఇంత భరిస్తున్నావు, నువ్వు ఇంకా భరించగలవు అని అనుకున్నాడో ఏమో. ఈ చివరి రోజుల్లో తనకి ఇంకో పెద్ద కష్టం పెట్టాడు. ఆ కష్టాన్ని కూడా తను ఏదగలదని నేను అనుకుంటున్నాను. మనవరాల్ని మమ్మల్ని ఎలా పెంచిందో మనవరాల్ని కూడా అలానే పెంచి ఒక మంచి ఉద్యోగస్తులను చేయాలని మనస వాచ కర్మం నేను కోరుకుంటున్నాను. అలాగే నీ ప్రతి అడుగులోనూ జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్ళి అక్కడ అందరికీ అంటే జాబ్ చేసి వచ్చాను ఇంకా నేను ఇంట్లో పని చేయను అనుకుంటే ఇంట్లో కూడా అలాగే ఎంతమంది చుట్టాలు వచ్చినా అందరికీ చేసి పెట్టడం ఇవన్నీ మాకు తన నుంచి మేము నేర్చుకున్నాము. మరి ఈ రోజున ఎంతో ఆనందంగా రిటైర్ అవ్వాల్సిన టైంలో భగవంతుడు పెద్ద కష్టాన్ని పెట్టాడు. ఒక నెల కిందట లాస్ట్ గారి డాక్టర్ ఇలా మరి ఇలాంటి కష్ట సమయంలో మా ముగ్గురు సిస్టర్స్ కూడా ఆవిడకి చేదోడు వాదోడుగా ఉండి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి మా అక్కకి మాటిస్తున్నాను. మరి ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. మా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని సర్వీస్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క క్షణమైనా కానీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నా తను చాలా హానెస్ట్గా సర్వీసెస్ చేశారు. ఇది తనతో పాటుగా పనిచేసిన అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆవిడ పదవీ విరమణ పొందుతున్నారంటే డిపార్ట్మెంట్ ఒక హానెస్ట్ ఆఫీసర్ని కోల్పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఆవిడని అభినందించి ఉత్సాహపరిచి మరి తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని మాటిస్తూ వారి జీవితం అంతా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడటానికి కుటుంబ సభ్యుల నుంచి బంధువుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను మా మదర్ని చూసి ఇప్పుడు చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఎన్ని ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉన్నా రిలేషన్షిప్స్ని ఫ్యామిలీని వదలలేదు. సో అది వన్ థింగ్ which నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఇంకొకటి వర్క్ పరంగా ఇప్పుడు నేను కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. సో వర్క్ ప్రెషర్ ఎంత ఉన్నా సరే ఇంటికి వచ్చి ఇంట్లో ఆ ప్రెషర్ని చూపించడం లేదా ఇంట్లో ఉన్న టెన్షన్స్ తీసుకెళ్ళి వర్క్ ఆఫీస్లో చూపించడం అనేది తను ఎప్పుడూ చేయలేదు. తను నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ లేదా నేను హైయర్ ఎడ్యుకేషన్స్లో ఉన్నప్పుడు కానీ ఎంత కావాలన్నా చాలా సపోర్ట్ చేశారు. ఇంటికి వచ్చి మళ్ళీ మాకు ఫ్రెష్గా మళ్ళీ నైట్ ఈవెన్ లేట్ అయినా ఎలక్షన్స్ అప్పుడు చాలా లేట్ అయ్యేది. ఒక్కోసారి నైట్ అరౌండ్ 10 ఆ టైంకి వచ్చినా కూడా మళ్ళీ మాకు మేము తిన్నామా లేదా అన్నీ చూసుకుని అప్పుడు పంపుకునేది. సో వర్క్ పరంగా కూడా ఏంటంటే నేను నేర్చుకున్నది ఎక్కడ వర్క్ అక్కడ వదిలేయాలి. సో ఆఫీస్ టెన్షన్స్ ఆఫీస్లో పెట్టుకోవాలి, ఇంట్లో వర్క్ ఇంట్లో ఉండాలి. సో ఈ రెండు నేను మా మదర్ దగ్గర నుంచి కానీ మా ఫాదర్ దగ్గర నుంచి కానీ నేర్చుకున్నవి ఈ లైఫ్లో. సో ఆ రెండు తీసుకుని నేను ఫ్యూచర్కి వెళ్ళాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు ముస్లిమ్స్ ఉన్నారా? అందరికీ నమస్కారం. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. మేడం గారు అయితే గతంలో కూడా చాలామంది అకౌంట్ ఆఫీసర్లు రావడం జరిగింది. తర్వాత ప్రతిసారి కూడా ఈ ఫీల్డ్ మా టీ ఎక్స్పెండిచర్స్ కానివ్వండి ఇవన్నిటి మీద కూడా చిన్న చిన్న డిస్కషన్స్ జరిగేవి. కానీ మేడం గారితో మాకు ఏ రోజు ఎటువంటి డిస్కషన్ కూడా జరగలేదు. అలాగని వాదనలు అయితే అసలు లేవేలేవులండి. ఆ రకంగా మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు రిలీజ్ చేయవలసినటువంటి అడ్వాన్సులు అయితే కానివ్వండి
తర్వాత క్లైమ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అవన్నీ కూడా మేడం గారితో కూడా ఎప్పుడు కూడా ఒకవేళ సార్ ఇందాక చెప్పినట్లుగా చాలా వరకు బిట్స్ పెండింగ్ ఉన్నాయండి, వాళ్ళు కట్టలేదండి, అవి మన శాలరీ నుంచి కట్ చేయాలంటే మేడం గారే మళ్ళీ మరొక 2 నెలలు టైం ఇద్దామండి, 1 నెల టైం ఇద్దాము, కడతారు, కట్టిన తర్వాతే వాళ్ళకి రిలీజ్ చేద్దాము అని టైం ఇవ్వడం కూడా జరిగింది. మేడం గారు మీతో పాటు మేము పనిచేసినటువంటి ఈ 5.5 సంవత్సరాల్లో మా నుంచి మీరేమైనా ఇబ్బందులు పడినట్లయితే దయచేసి మనస్ఫూర్తిగా మమ్మల్ని మన్నించండి. ఎక్స్ట్రీమ్లీ సారీ మన ఫీల్డ్ స్టాఫ్ అందించండి. తర్వాత ఈ పదవి విరమణ అనేది తర్వాత జీవితంలో మీకు ఆరోగ్యాలు ఆ దేవుడు ఎలవేళ మీకు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతిలో చేయించడానికి సన్నద్ధం కాల్చిన మన గౌరవనీయులైన డిప్యూటీ డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఫీల్డ్ స్టాఫ్ అందరినీ కూడా ఒక నిబద్ధతతో ఇక్కడికి రావడానికి సంసిద్ధం చేసిన ప్రోగ్రామ్ మేనేజర్కి మరియు మేడం గారి యొక్క తోబుట్టులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా నా కొలీగ్ అయిన సత్యనారాయణ గారు చెప్పినట్లుగా నేను సామాజిక తనిఖీలో స్టార్టింగ్ నుంచి ఉన్నాను. చాలామంది అకౌంట్ ఆఫీసర్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎటువంటి అవసరాలైనా తీర్చాలనుకుంటే ఖచ్చితంగా అది డైరెక్టర్ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి మా అవసరాన్ని తిరిగి చాలా వరకు ఇంతవరకు వచ్చిన చివరి మేడం కంటే ముందు ఉండే అకౌంట్స్ అవసరం వరకు కూడా ఖచ్చితంగా ఫీల్డ్ నుంచి వచ్చే చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా డిస్కషన్ లేకుండా ఏ ఒక్క బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే అది ప్రోగ్రామ్ మేనేజ్ స్థాయిలోనూ ఎస్టీఎం స్థాయిలోనూ ఈ రెండూ కాకుండా డైరెక్టర్ స్థాయిలో కూడా అకౌంట్ ఆఫీసర్స్తో మాట్లాడి కొన్ని బిల్స్ అయితే శాంక్షన్ చేసుకోవడం జరిగేది. కానీ ఈ 5.5 సంవత్సరంలో ఒక్కసారి కూడా మేము అకౌంట్ ఆఫీసర్ దగ్గర కూర్చొని మా బిల్లు పాస్ అవ్వలేదనే మాట అయితే ఇంతవరకు కాలేదు. ఆ యొక్క గొప్పతనం మన అకౌంట్ ఆఫీసర్ గారికి వెళ్తుందని నిర్మోహటంగా చెప్పవచ్చు. మీ యొక్క ఉదాసీనతకు మరియు మీరు చూపించే ప్రేమాభిమానాలకు మేము ఇప్పుడు కూడా కృతజ్ఞులు. ఎందుకనగా మీతో కలిపి పనిచేసినందుకు మేము నిజంగా చాలా చాలా అదృష్టవంతులమే. ఎక్కడ కూడా ఆయువు పట్టు అనేది ఒక సంస్థకి అకౌంట్సే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్తో ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి సామాజికి కూడా అకౌంట్స్తో ముడిపడి ఉంటుంది. అలాంటిది తన యొక్క సమాజం అందరినీ కూడా ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా తన యొక్క సొంత డబ్బులతో వాళ్ళకి గిఫ్ట్ల రూపంలో కానీ వాళ్ళని మెమోంటో రూపంలో కానీ ఇచ్చి సత్కరించడంలో మేడంనే చూసాము. ఇంతవరకు 2006 నుంచి ఇంతవరకు చూసిన ఏ అకౌంట్ ఆఫీసర్ కూడా వాళ్ళు సపోర్టెడ్గా ఎవరు కూడా అలా మెమోంటోస్ ఇవ్వడం అనేది నేను చూడలేదు. ఇది కూడా మా సామాజిక తనిఖీలో మీ నుంచి నేర్చుకున్న మంచి విషయమే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలా ఇప్పుడే కాకుండా మీరు వెళ్తున్నారని మాకు బాధగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పదవి విరమణ చేయాలనేది తప్పనిసరి. కాబట్టి కనీసం మీరు వెళ్ళిన మీ తర్వాత చేస్తున్న విషయాల్లో కూడా దేవుడు మీకు ఆయురారోగ్యాలతో సంతోషంతో మిమ్మల్ని 100 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉండాలని సామాజికానికి సంస్థ నుంచి హృదయపూర్వకంగా మీకు కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారికి, వేదిక నెలకొన్న పెద్దలందరికీ నమస్కారాలు. నేను 2011 నుంచి
ఈ సంవత్సరంలో పనిచేస్తున్నాము. అట్లాగే 2019లో నాకంటే ముందు మేడం గారు అడ్మిన్ సెక్షన్ అడ్మిన్ ఆఫీసర్గా ఛార్జీ తీసుకున్నారు. ఆ తర్వాత నేను ఆ 1 మంత్కి వచ్చి నెక్స్ట్ సెక్షన్లో జాయిన్ అవ్వడం జరిగింది. మేడం గారు కూడా చెప్పారు, మేడం గారు చాలా ఫైల్స్ ఉన్నాయి, మీరే రావాలి మేడం సెక్షన్కి అంటే ఒక్కరోజు కూడా వచ్చి మేడం గారు ఆ సీట్లు కుట్టలేదు. అబ్బాయి గారు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు కదా. అట్లాగే ఆ మేడం గారు కూడా పిఏఓ గారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎన్నో ఆర్టీఐలు కూడా సబ్జెక్ట్గా రాశాము. అట్లాగే కమిషన్ దగ్గర కూడా అనేకమైన కేసులు ఎదుర్కోవడం జరిగింది. ఎప్పుడు కూడా గెలిపోయి కానీ ఓటమి కూడా ఎప్పుడు చెందలేదు. మేడం గారు ఆందోళన పడినప్పుడు కూడా అక్కడ కూడా మేము ఆ సందర్భాన్ని కూడా జయించుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మేడం గారు మాకు ధైర్యం చెప్పి అబ్బాయి గారి పదంగా వెళ్దాం కమిషన్ అన్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాగే మన సంస్థలో సుదీర్ఘమైన సేవలు అందించారు మేడం గారు. అట్లాగే అకౌంట్ సక్సెస్ గురించి 2 విషయాలు కూడా నేను కొద్దిగా స్టడీ చేయడం జరిగింది. 2009 నుంచి 2011 అంటే మన బైఫర్కేషన్ అయిన తర్వాత షిఫ్టింగ్ అయిన తర్వాత కూడా కొంతమంది అకౌంట్స్ ఆఫీసర్లో మన చేయడం జరిగింది. అందులో వెంకన్న గౌడ్ గారు, శ్రీధరమూర్తి గారు, ఆనంద్ కుమార్ గారు, ఆంజనేయులు గారు, పద్మావతి గారు, టి ఝాన్సీ రాణి గారు, బి శ్రీనివాస్ గారు, లక్ష్మీ మేడం గారు ఈ పీరియడ్లో తర్వాత జి రామకృష్ణ గారు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైన సేవ ఎక్కువ సర్వీస్ ఇచ్చిన మేడం గారు మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఒకటిగా ఝాన్సీ రాణి మేడం గారు రిటైర్మెంట్ చేయడం జరిగింది 31/5/2018. అట్లాగే రెండో వ్యక్తిగా మన అకౌంట్స్ మేడం గారు ఇక్కడ రిటైర్ అవుతున్నారు. కానీ మనకు చాలా గర్వకారంగా భావిస్తున్నారు. వాళ్ళ యొక్క సేవలు అమూల్యమైనవి, ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ మేడం. అట్లాగే మేడం గారు అప్పుడప్పుడు నాతో షేర్ చేసుకునేవారు. నేను ఆలమూరులో పనిచేసినప్పుడు మేడం గారు కూడా అక్కడే నేను చదువుకున్న అబ్బాయి గారు చిన్నప్పుడు హై స్కూల్లోని కొత్తూరు సెంటర్లోనే చేయడం జరిగింది. అట్లాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వెన్నండి నడిపించడం ఆడ చేసిన చొరవకి మాకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌనయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారం. సత్యనారాయణ మరియు గౌరీ సార్ చెప్పినట్టు 2006 నుంచి మేము శాట్లో పనిచేస్తున్నాం. దానికి ముందు అకౌంట్ ఆఫీసర్లు వచ్చారు వెళ్ళారు. అయితే వాళ్ళు విధులు బాధ్యతలు మాత్రం వాళ్ళు మాకు కనపడేవి. కానీ లక్ష్మీ మేడం దగ్గర మాకు అమ్మ ప్రేమ కనపడింది. ఇప్పుడు మా బిల్స్లో ఏమైనా తేడాలు ఉంటే డైరెక్ట్గా ఆమె ఇప్పుడు కూడా మాకు విమర్శించేది కానీ డిస్కషన్ అనేది లేదు. సో ఎవరైతే సుబ్బు వీళ్ళ ద్వారా ఇక్కడ ఈ మిస్టేక్స్ ఉన్నాయి సరిదిద్దుకోమని చెప్పేది. డైరెక్ట్ మాకు ఇప్పుడు కూడా చర్చ అనేది రాలేదు. అదేవిధంగా ఉదయాన్నే ఎప్పుడైనా మేము ఫీల్డ్ నుంచి వస్తే మేము ఫీల్డ్ నుంచి నెలలో 4 రోజులు 5 రోజులు మాత్రం ఇక్కడ ఉంటాము. ఆ సమయంలో భారతి వచ్చేది, ప్రసాదాలు తీసుకుని వచ్చేది. ఎక్కడో అమ్మ ఇప్పుడంటే మేడం అంటే మీ కుటుంబ సభ్యులకు ఆ అభిమానం మీకు పంచిందో లేదో నాకు తెలియదు. కానీ మాకైతే సంస్థలో మేము కూడా మా ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యామిలీ వదిలి ఇక్కడ ఉంటాము. ఈ 5 ఏళ్ళు మేడం ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ లేని లోటు ఇక్కడ కనపడలేదు. అదేవిధంగా మా బిల్స్ అయితేనేమి ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఈ 5 ఏళ్లలో మా బిల్స్ మేము తీసుకోగలిగినాము. సో ఈ విధంగా అందరూ కూడా మేము శాట్ తరఫున మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఈ శేష జీవితం ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో మీ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ రండి. వేదిక పెద్దలకి
అమ్మకైనా చెప్పుకుంటామో లేదు ప్రాబ్లమ్స్, కానీ మేడం దగ్గరికి వెళ్ళి ఏ చిన్న విషయమైనా అది చెప్పచ్చు, లేదు అనేం లేదు, గెజిటెడ్ ఆఫీసర్ అని ఏం లేదు, జస్ట్ పోయి చెప్పుకోవడమే మేడంకి. అది మా పార్టీ, అది మేము ఒక అమ్మను మిస్ అవుతున్నాం అంతే. ఇంకెవరన్నా ఆఫీస్ సిబ్బంది? వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారికి, అకౌంట్స్ మేడం గారికి, అలాగే పిఎం సునీల్ సార్ గారికి, పెద్దలకు, అలాగే నా సహోద్యోగులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అకౌంట్స్ మేడం గురించి చెప్పాలంటే, అమ్మగా నాకు అన్నీ ఆమె. ఇక్కడ నేను నా ఫ్యామిలీ పెట్టుకొని ఉన్నానంటే ఎన్ని బాధలు వచ్చినా సరే ప్రతి ఒక్క విషయం ఆవిడకే నేను చెప్పాను. సంవత్సరంన్నర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ప్రతి ఒక్కటి మేడం దగ్గరికి చెప్తే అసలు నువ్వు పట్టించుకోకమ్మా, నువ్వు ఏం చేయకు, నేనున్నాను అనే ఒక ధైర్యం నాకు చెప్తూ, నన్ను ఇంటికి వెళ్ళినా సరే రాత్రి 11 అయినా 12 అయినా ఫోన్ చేసి ఏమో పిల్లలకు వండావా, పెట్టావా, తిన్నావా లేదని నాకు ధైర్యం చెప్తూ నన్ను చాలా ఇది చేశారు మేడం. అకౌంట్స్ మేడం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపిక, సహనం, ధైర్యం. ఎన్ని వచ్చినా సరే ఓపికగా ఎన్ని చెప్పినా సరే విసుక్కోకన్నా అన్ని మాటలు వినేసి ధైర్యం చెప్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు. ఎప్పుడు ఏం అవ్వదమ్మా, ఏం జరగదు, అంత మంచిగా జరుగుతుంది అనే ధైర్యం మాకు మా అందరికీ చెప్పారు. ఏదైనా ఆఫీస్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఆమె మనీతోటే అన్నీ, మేడం విమెన్స్ డే అయినా సరే, ఫ్రెండ్షిప్ డే అయినా, ఏదైనా సరే ఎంత డబ్బులైనా సరే మేడం డబ్బులే ఖర్చు పెట్టి మా అందరికీ అన్నీ కొనిసి ఇవ్వడం, మూవీస్ తీసుకెళ్ళడం చాలా చేశారు. అలాగే మేడం గారికి వచ్చేసరికి ఫండ్స్ కానీ ఏమైనా శాలరీలు మాకు వేయకపోతే ఎలా అయినా సరే ఎత్తిచ్చేద్దామమ్మా, అందరికీ వేద్దాము. శాలరీ రాకపోతే మనకన్నా ముందు ఆమె బాధపడిపోయి మొత్తం అన్ని ఆఫీసులకి తిరిగేసి ప్రతిరోజు శాలరీల గురించి ఆలోచిస్తూ ఉండేవారు ఆవిడ. అలాగే ఫండ్స్ మనకు లేకపోయినా సరే సోషల్ ఆడిట్ ఎక్స్పెండిచర్లు అట్లా ఎవరితో నేను మాట్లాడి ఫండ్స్ సపోర్ట్గా ఏదైనా స్కీమ్ని తీసేసి పెడదాము, ఆడిట్లు చేపిద్దామనే ధైర్యంతో ఆవిడ మమ్మల్ని ముందుండి సంస్థను నడిపించారు. అలాగే మేడం నాకు వచ్చేసరికి చాలా సపోర్టు. నేను ఇక్కడ పని చేయగలుగుతున్నాను అని అంటే 50-60% మేడం వల్లే నేను చేస్తున్నాను పని. మేడం మీరు లేకపోతే పరిస్థితి ఏంటో అర్థం కాదు. కానీ మేడంకి అన్నిటికన్నా చాలా దేవుడు ఎవరైతే బాధలు పడతారో వాళ్ళకే కష్టాలు ఎవరైతే ఎదుర్కొంటారో అన్నిటినీ కూడా ఎదుర్కొనే వాళ్ళకే కష్టాలు పెడతారు అన్నందుకు భగవంతుడు మేడంకే కష్టాలు పెడుతూనే ఉంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. మిమ్మల్ని మేము ఒకవేళ ఏదైనా తప్పుగా మీ పట్ల మేము ఇచ్చేసిన, మిమ్మల్ని విసిగించినా సరే, ఏం చేసినా క్షమించండి మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆఫీస్ సిబ్బంది ఉంటారండి. రిటైర్డ్ ఇన్స్టిట్యూట్ వేదికను అలంకరించినటువంటి వచ్చిన సిబ్బందికి మరియు ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరికీ మరి ముఖ్యంగా సన్మాన గ్రహీతమైనటువంటి ఈరోజు తను 45 years సర్వీస్ చేస్తుంటే అదంతా తను గొప్పకి కానీ తన తెలివితేటలు కానీ దేవుని కృప కానీ మరి అన్ని విషయాల్లో ఎంతో ఆఫీసులో మేము చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు మాత్రం. మరి తను మాలో రాష్ట్ర తను రిటైర్డ్ అవుతుందండి. 45 years తను సర్వీస్ చేసిందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఎంత సిన్సియర్ వర్కర్, ఎంత హార్ష్ వర్కర్. మా ఆఫీస్లో ప్రతి బిల్లు డబ్బులతోనే ఉంటుంది, కానీ ఏనాడు ₹1 కూడా తను ఆశించకుండా ఎన్నో పెద్ద సీట్లు వేసినా కూడా తను ఎంతో కష్టపడి మరి ఆ జాబ్ తను పర్ఫెక్ట్గా చేసింది. ఎన్నో స్టేట్ అవార్డ్స్ వచ్చిన యూనివర్సిటీలోగా ఎన్టీఓగా కూడా తనకి. అలాగే 15 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆలన పాలన జరిగింది. 2 సంవత్సరాలు తనకి 17 yearsలో జాబ్ వచ్చింది.
అది కొంత బాయ్స్ సర్వీస్ కింద కూడా తీసేశారు. అయినా కూడా ప్రభు మరి తను ఎంతో కష్టపడి గవర్నమెంట్ తనకి తను ఎంత రుణపడిందో, గవర్నమెంట్ తనకి ఎంత రుణపడిందో 45 years చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు తను ఎంత సిన్సియర్ వర్కరో. మరి ప్రతి విషయంలో మీరు చెప్పినట్టుగా ఓపిక ఎక్కువ, మరి అందరితో చక్కగా కలుపుగోలుగా మాట్లాడే తను. మరి ఏది విషయం వచ్చినా కూడా ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తను మరి చక్కగా కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని చాలా వరకు పరిష్కరించేవాళ్ళు. మాకు ఇవాళ ఫ్రెండ్షిప్ కాదండి, ఇది దగ్గర 40 years ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంది, ఫోన్ మీద ఫోన్లు చేస్తుంది, ఎట్లా జరుగుతుంది ఏంటని. ఇంకో ఫ్రెండ్ అనుకోని విధంగా తను చనిపోయిందండి. ఇంకా ఈ మధ్యలో ఇంకా మాకు కొత్త ఫ్రెండ్ ఒక అమ్మాయి మళ్ళీ 20 years నుంచి సువర్ణ అని ఇంకొక అమ్మాయి కలిసింది. మేమందరం చాలా అసలు ప్రతి విషయంలో అండి మా ఆఫీసులో జెంట్స్ కానీ లేడీస్ కానీ ఫ్రెండ్షిప్కి మీ తర్వాతేనమ్మా, మీరు అంత బాగుంటారు వర్క్ విషయంలో కానీ, సిన్సియర్ వర్కర్స్, హానెస్ట్ వర్కర్స్ అని చెప్పి మాకు ఎంతో పేరుందండి. మరి ఏనాడు మా ఆఫీస్ సంగతి మరి మీకు తెలుసో లేదో, చిన్నదానికి కూడా డబ్బులు అడిగితే ఇచ్చేంత ఉంటుంది కానీ మరి ఏనాడు పైసా ఆశించలేదు. మరి తను అంత సిన్సియర్ వర్కరు. ఆ తల్లిదండ్రులు కూడా తను మంచి పేరు తెచ్చింది. మా డైరెక్టరేట్లో వాళ్ళ నాన్నగారు సీసీగా మరి ఇదిగా పనిచేశారు. వచ్చిన ప్రతి డైరెక్టర్లు అమ్మ మన రామారావు గారు అమ్మాయి పట్టున్నట్టు చూద్దామని చెప్పి కేవలం తను పిలిపించుకొని పర్సనల్గా అమ్మ మీ నాన్నగారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, అలాంటి మంచి పేరు నువ్వు తెచ్చుకోవాలమ్మని చెప్పి మరి మా డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ తనకి ఎంతో మెచ్చుకునేవాళ్ళండి. ప్రతి ఆఫీసర్ మాకు ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఎంతో మంచిగా మెచ్చుకునేవాళ్ళు. టోటల్స్ వేసిందంటే అండి టక్ వెళ్ళిపోతుంది, స్పీడ్ అనమాట. ఉండదు ఏముండదు, నోటితో ఇలా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. టోటల్స్ కూడా అంత స్పీడ్గా వర్క్ కూడా మాకు ఆఫీస్లో చాలా వర్క్ భలే స్పీడ్గా చేస్తుంటాను. అన్ని విషయాల్లో ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రతి విషయంలో తనకి గుడ్ మార్క్ కానీ వేరేది లేదు. సిన్సియర్ వర్కరు, మంచిగా చేసింది తన సర్వీస్ అంతా. ఇక్కడ ఎన్నో ఆఫీసులు మారిందండి. ప్రతి ఆఫీసులు ఇలాగే అయ్యో వెళ్ళిపోతున్నారా మేడం, మా ఆఫీసులో ఉండకుండా వెళ్ళిపోతున్నారని చాలా ఆఫీసులు మారిందండి. చివరికి మరి ఈ ఆఫీస్ మరి మీకు మా తను రుణపడి ఉందో, తను మీకు రుణపడి ఉందో మరి మాకైతే తెలియదు. కానీ మంచి ఆఫీసర్ని మీరు ఇంకా పదవి విరమణ చేయాలి తప్పదు కాబట్టి మరి తను ఇక ఈ రోజుతో పదవి విరమణ చేస్తుందండి. మరి తను కూడా మంచి ఆరోగ్యం కలగాలని, మరి మంచి జీవితం 200 జీవితాన్ని గడపాలని, తన బిడ్డలతో మంచిగా తను మంచిగా గడపాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఇక ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ నేను మాట్లాడాలనుకుంటున్నాను సార్. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకా ట్రెజరీ నుంచి ఉన్న మేడం గారు డిపార్ట్మెంట్ వచ్చినట్టు మాట్లాడవలసింది కూర్చోవాలండి. ట్రెజరీస్ నుంచి ఎవరిని వచ్చినట్టయితే మాట్లాడవలసింది కూర్చోవాలి. లేని పక్షంలో మన ఎస్ఆర్పీ నుంచి ఎవరిన వస్తుంది ఒక్కొక్కరు వచ్చేసి మాట్లాడవలసింది కూర్చోవాలి. ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఎస్ఆర్పీస్ రండి, ఎందుకంటే పేరు అందరూ పిలవడం కాదు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడండి. మరియు మా తోటి ఉద్యోగస్తులకు అందరికీ వర్క్ పరంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంత వర్క్ ఉన్నా చేసేస్తారు, ఎంత లేట్ ఉన్నా చేస్తారు. అలాగే కోవిడ్ టైంలో మనందరం సెలవు తీసుకున్నా అప్పుడు శాలరీ చెప్పి మేడం గారు ఆఫీస్కి వచ్చి అందరికీ శాలరీ బిల్స్ జనరేట్ చేసి బ్యాంకు పంపించి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో కూడా బాగా పనిచేశారు. అలాగే నేను 2021లో అకౌంట్ సెక్షన్లోకి వచ్చాను. అప్పటి వరకు నేను పిఎస్టీ డైరెక్టర్గా ఉన్నానండి. అకౌంట్ సెక్షన్లో వచ్చిన కొత్తల్లో నీకు అకౌంట్స్ అనుభవం ఉందా లేదా అని కాకుండా మేడం గారు విన్నట్టు ఉండి పర్లేదు ఇబ్బంది లేదు, అకౌంట్స్లో సీనియర్ లేకపోయినా నేను చెప్తాను, అలాగే బయట డిపార్ట్మెంట్స్లో వాళ్ళతో మాట్లాడించి డేటా తీసుకొని కొద్దిగా ముందుండి నడిపించారండి మేడం గారు. అలాగే మనకి ఈ బడ్జెట్ విషయంలో ప్రాసెస్ మారినప్పుడు పిఎఫ్ఎంఎస్లోకి వచ్చినప్పుడు అప్పుడు చాలా నేను కష్టపడ్డాను. అప్పుడు మేడం గారు నన్ను వెన్నంటుండి నడిపించారు. అలాగే ఈరోజు కూడా ఎప్పుడైనా శాలరీ సాగితే లేట్ ఉన్నా సరే నైట్ 10 సరే మేడం గారు అప్పటి వరకు అప్రూవల్ చేసి వెళ్ళేవాళ్ళు, మాతో పాటే ఉండేవాళ్ళు. ఎప్పుడు తన సొంత పిల్లల్లాగే చూసుకున్నారు కానీ ఎవరిని కోపట్టం కానీ ఈ రోజు కూడా మేడం గారు ఇక్కడ ఏ రోజు నేను కోపట్టం నేను చూడలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు.
ఎంత వర్క్ ప్రెజర్లో ఉన్నా నవ్వుతూనే ఉంటారు. రీసెంట్గా జరిగిన ఏజీ ఆడిట్ విషయంలో నేను ఎంత డేటా ఇచ్చినా వాళ్ళు సాటిస్ఫై అయిపోతే నేను అసహనంగా ఉంటే మీరు అసహనం పడవాకండి, నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను చేస్తాను ఈ వర్క్, ఏదైనా క్యాల్కులేషన్ పార్ట్ ఉంటే నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. ఈ రోజుకి కూడా తను ఒక ఆఫీసర్ లెవెల్లో ఫీల్ అవ్వకుండా ఒక ఎంప్లాయీ లాగే చిన్నతనాలకు ఏ వర్క్ ఉన్నా నేను చేస్తానని చెప్పి నాకు చాలాసార్లు చెప్పేది. అలాగే ఏజీ ఆడిట్లో నడిపించారు, మేడం గారు ధైర్యం ఇచ్చారు నాకు ఏజీ ఆడిట్లో. తర్వాత రీసెంట్గా మనకి బడ్జెట్ లేకపోతే బడ్జెట్ కోసం తిరిగి నేను ఎల్లబాయి లోపల వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేడం చాలా తపన పడ్డారు. కానీ ఫైనాన్స్ సెక్షన్లో కొన్ని మార్పుల వల్ల అది మనకి అందలేకపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మేడం గారు తదుపరి విజయంతో బాగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా బాధగా ఉంది. అవన్నీ ఎవరికైనా ఏమో కానీ నాకైతే కన్నతల కంటే ఎక్కువ ఏడిపించేస్తున్నాయి మాకు. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నేను ఎవరైనా బిల్స్ పెట్టినా సరే అందులో ఏమైనా అమౌంట్లు కట్ చేయాల్సి వచ్చినా మీరు ఏదైనా దీనిగా పెట్టినా సరే మేడం అనేవాళ్ళు చూడండి అమ్మ ఏ రూల్ ఎటు నుంచి వచ్చిందో చూడండి ఇవ్వడానికే ట్రై చేయండి అన్నట్టుగానే మాట్లాడేవాళ్ళు ఎప్పుడైనా సరే. ఈ రూల్ ప్రకారం ఎలా ఇచ్చారు అని మమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నారు కూడా ఉన్నాయి. ఈసారి మీరు ఎవరు బిల్స్ పెట్టినా సరే ఏ రూల్ ప్రకారం కట్ చేశారు అది ఇదని అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. రేపు మీకు ఇవ్వడం వల్ల మేము తినేది ఉండదు, ఏం చేసేది ఉండదు. కానీ ప్రతి దానికి ప్రతి చిన్న అకౌంట్ సెక్షన్లో పని చేసే చిన్న వర్క్ దగ్గర నుంచి పైదాకా కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా సరే మేడం మీరు ఏ బిల్స్ పెట్టినా సరే మేము రూల్స్ అడగడానికి కారణం ఏంటంటే ఈ రూల్ ప్రకారం ఇచ్చాము అని మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ బిల్లు అయినా సరే మిమ్మల్ని అడిగేది ఎందుకనండి ఒక అమ్మలో మా వెనకాల ఉండి నడిపించి ఇన్ని రోజుల నుంచి మాకు అండగా ధైర్యంగా ఉంది. ఏ విషయం చెప్పినా సరే మేడం ఇదమ్మా ఇలా ఉండాలని చెప్పే ధైర్యాన్ని మేము కోల్పోతున్నామని బాధగా ఉన్న మేడం ఇంటి దగ్గర ఉన్న ఇక్కడి నుంచి హ్యాపీగా ఉండాలని మేడం ఫోన్లో ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఇది మంచి అంతా పెట్టుకుని ఉంటారు. అది పెట్టుకోవడమే కాదు ఆమె ఆచరిస్తూనే ఉంటారు. ఎంత పాజిటివ్గా ఉంటారంటే అంత పై లెవెల్లో ఉన్నా సరే మేము వెళ్ళి దర్జాగా మేడం దగ్గర కూర్చొని మేము మాట్లాడగలం. అంత చదువు మాకు ఇస్తారు మేడం, చిన్న పోస్ట్ అని కాదు ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మా ఏవో మేడం అని అంత ఇదిగా మాతో పాటు కలిసిపోయి ఉంటారు మేడం. ఏదైనా అవసరం వచ్చినా సరే మా కారు తీసుకెళ్ళిన ఎన్నోసార్లు మాకు ఆ కారు మేము మాది అన్న హక్కుతోటి ఎన్నిసార్లు ఇచ్చారో మాకే తెలుసు. సరే మేడం మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా దేవుడు నిజంగా ఒక్కొక్కసారి దేవుడు లేడేమో అనిపించింది. అంత మంచిగా ఇంత పెద్ద కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు అని మీకు ఆ కింది ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ నజరీస్ నుంచి ఎవరన్నా మాట్లాడదలుచుకున్నాం కాబట్టి ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందే కూర్చున్నాను. నజరీస్ నాగరాజు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. మేడం గారి గురించి మీరు మాటలు చెప్పాల్సింది కూర్చొని
ఈరోజు మా లక్ష్మి గారు మరి డిస్ట్రిక్ట్ ట్రెజరీ గుంటూరులో 30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి మరి ఇక్కడ ఏపీ స్టాట్లో రిటైర్ అవ్వడం అనేది మాకు కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారు. ముందుగా ఈ శాట్ సిబ్బందికి ఆఫీసర్స్కి మా ట్రెజరీ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన అధ్యక్షుడు డిప్యూటీ డైరెక్టర్ గారికి, పిఎం గారు, మా లక్ష్మి గారు, అనురాధ గారు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ డియర్ కామ్రేడ్స్, మరి ఈ రోజుల్లో మొన్నటి వరకు అయితే ఎప్పుడు రిటైర్ అవుదామా ఈ సర్వీస్ నుంచి ఈ ఒత్తిళ్లలో మనం ఎలా పనిచేయగలం అని ప్రతి ఒక్క ఎంప్లాయీ ఫీల్ అయ్యారు. అది ఒకటి పని ఒత్తిడి, 2 నేను రిటైర్ అయిన తర్వాత నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా రావా, ఏంటి మన పరిస్థితి, ఈ 62 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు పెంచుతారు. కొంతమంది ఫీల్ అయ్యారు నేను ఇంకా కర్ర పట్టుకొని రావాలేమో, చౌకి మిషన్ పెట్టుకొని ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి వస్తాము అని కూడా ఫీల్ అయిన దశలో మరి అనుకోకుండా 62 ఏళ్ళకే ప్రభుత్వం మనం రిటైర్ చేసినందుకు, ఇంతకుముందు 60 ఏళ్ళు పెంచుతున్నారా అనుకునే వాళ్ళం, 62 ఏళ్ళు పెంచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇక పెంచవద్దు అనే దశకి ఎంప్లాయ్ వచ్చేసాడు. ఒకటి పని ఒత్తిడి, ఆరోగ్య రీత్యా కూడా ఈ 2 పరిస్థితుల్లో మరి మనం రిటైర్ అవ్వడం అనేది చాలా మంచిది. ఇంకా అవసరమైతే కొత్త ప్రభుత్వం 60కి తీసుకొచ్చినా మంచిదే. ఎందుకంటే రిటైర్ అయ్యాం కానీ మేము అయినా చెబుతాం 60 కానీ పనిచేస్తున్న వాళ్ళు దాన్ని ఇబ్బంది పడుతుంది. 60 అయితే అది కరెక్ట్ అనేది మా భావన. ఎనీహౌ రిటైర్ అయిన తర్వాత మా లక్ష్మి గారికి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో రావాలని మేము ముందే చెప్పుకున్నాం. మీ పెన్షన్ ప్రపోజల్స్ అన్ని డైరెక్టరేట్కి పంపిస్తే తొందరగా వస్తాయని పంపించినట్లున్నారు. అందువల్ల మా ట్రెజరీ ఎంప్లాయీస్ మేము ముందు జాగ్రత్త పడతాం. కనీసం 3 నెలలు ముందు పంపించేసి రిటైర్ అయ్యే ముందు, నేను అయితే 2 నెలలు ముందు రిటైర్ అవుతానన్నగా నా పెన్షన్ పేపర్స్ వచ్చి మా ఆఫీసులో ఉన్నాయి, ఏజీ నుంచి శాంక్షన్ వచ్చి. అలా ముందుగా పంపించుకుంటే మనం రిటైర్ అయిన తర్వాత మన ఆఫీస్ అయినా సరే మనం అక్కడికి వెళ్తే అందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మనం ఏ సీట్లో కూర్చోలేము. నిన్న అర్ధరాత్రి దాకా కూర్చున్నా కూడా ఇవాళ కూర్చోలేము. అందువల్ల ఆ పరిస్థితి వద్దు మనకి. ఖచ్చితంగా రిటైర్ అయ్యే రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రావాల్సిందే. ఆ 1వ తారీఖు జీతం తీసుకున్న రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, గ్రాట్యుటీ, కంపిటేషన్ తీసుకోవాలి, ఎన్కాష్మెంట్ రంగులు తీసుకోవాలి. ఆ పరిస్థితిలో ఉద్యోగి కనుక రిటైర్ అయితే మళ్ళీ నా పెన్షన్ రాలేదమ్మా, నా పెన్షన్ ప్రపోజల్స్ పంపండి, ఈఎల్ పంపండి అనేది పెట్టుకోకూడదు అనేదే మాకు ట్రెజరీ వాళ్ళు. అందుకని 6 నెలల ముందే ప్రపోజల్స్ పంపించమన్నారు. 6 నెలల ముందు కనుక ప్రపోజల్స్ వస్తే అన్నీ అయిపోతాయి. మన రిటైర్మెంట్ అయ్యే నాటికి ఈ ఎన్కాష్మెంట్ వ్యాపారాలు, జీపీఎఫ్ బిల్స్ కూడా పెట్టుకుంటే 1వ తారీఖు తర్వాత 1వ తారీఖు బ్యాంకు పంపంగానే మరుసటి రోజు ఇదివరకు వచ్చి ఉండేది. ఇప్పుడు అది లేదనుకోండి. ఈఎల్ గత 2 ఏళ్ళ నుంచి రావట్లేదు, జీపీఎఫ్ కూడా అదే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి మనం మన శక్తి కొలది ప్రభుత్వాన్ని మరి మనకు అన్ని సకాలంలో ఇవ్వాలని
ఇస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే మళ్ళీ మన పోరాటం అనుకుంటే ఆ పోరాటాల కోసం మా పెన్షన్ సంఘంలో చేరమని లక్ష్మి గారిని ఈ వేదిక నుంచి కోరుతున్నాం. ప్రజలే రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంది, అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్. అందువల్ల పెన్షన్ సంఘం బలంగా ఉందంటే ప్రభుత్వం కూడా పెన్షనర్స్కి వాళ్ళకి ఏమన్నా ఇవ్వవలసింది ఇవ్వకపోతే ఈ పెన్షనర్స్ గతంలో వాళ్ళకి 3 DAలు అప్పుడందుకు నన్ను ముచ్చటగా ఇంటికి పంపి కొన్నాళ్ళకి ఏదో అప్పుడున్న ప్రభుత్వం తప్పు చేస్తే మళ్ళీ నేను అధికారంలో పంపకుండా ఉండాలంటే వీళ్ళకి రావాల్సిన DAలు అన్ని పెన్షన్ పక్కాలి. రిటైర్మెంట్ రోజు కూడా ఇదేంటంటే రిటైర్మెంట్ రోజు కూడా మా గ్రీటింగ్స్ ఇవే. అసలు ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆమె కోరుకునే విధంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన స్టాఫ్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఇంకోసారి ఉద్యమ అభివృద్ధి. ఈనాటి మన సిఎస్ లక్ష్మి గారి రిటైర్మెంట్ గురించి చెప్పాలంటే ముందుగా మనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రిటైర్మెంట్ శుభాకాంక్షలు. 45 years అండి, లాంగ్ జర్నీ. యాక్చువల్గా ఈ ఫంక్షన్ మా హయాంలో మా ఇంట్లో చాలా గ్రాండ్గా జరగాల్సిన ఫంక్షన్. మేము మిస్ అయ్యామని మేము సాడ్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు వస్తుంటే మేము తినడానికి వస్తున్నట్టు వచ్చామే అని కొంచెం చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇది మా ఇంట్లో జరగాల్సిన ఫంక్షన్. సో అనివార్య కారణాల వల్ల డిప్రెషన్ మీద ఇక్కడ ఒక 5-6 years ఇక్కడ చేయాల్సి వచ్చింది కాబట్టి సో ఇక్కడ జరిగింది. కాకపోతే మేడం అంటే మాకు మిస్ అయింది కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. మీరు బాగా చేయలేదని కాదు, సారీ, ఇక్కడ మాకు మిస్ అయిందని మేము ఫీల్ అవుతున్నాం అంతే. ఎందుకంటే మా ఎంప్లాయ్ అనే కన్నా మా మదర్ అని మేము అందరం ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎంప్లాయీ రాలేదు. ఈమె మా ఫ్యామిలీ మెంబర్. అసలు ఫ్యామిలీ మెంబర్ అనే కన్నా కూడా మదర్ అన్నమాట. ఎక్కడ పనిచేసినా ఎక్కడున్నా కూడా తన ఉనికి అసలు తను లేకపోతే ఇది లేదు అనేటట్టుగా ఉండేటట్టుగా ఉంటారు మేడం గారు. ఎందుకంటే బహుశా నాకు తెలిసి ఇక్కడ ఎంప్లాయీస్ అందరికి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈ 5-6 yearsలో ఆమె ఎలా మెలుగుంటుందో మీ అందరికీ తెలుసు. అసలు ఈ చిన్న పని ఇది వీళ్ళది వాళ్ళది అని ఉండదు. ఆఫీస్లో కింద అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకు తన భుజాన్ని వేసుకొని పని అయిపోయేంత వరకు చేస్తుంటుంది. ఎవరు ఎక్కడ ఒత్తిడికి ఫీల్ అవ్వకుండా పని చేయించగలిగే క్యాపబుల్ ఉన్న మేడం గారు ఆమె. ఎందుకంటే ఏ సీట్ ఇచ్చినా నేను ఈ సీట్ చెయ్యను అనే వ్యక్తి మాత్రం కాదు. అది కష్టమైన నిదానంగా తెలుసుకొని వర్క్ చేయగలిగే క్యాపబుల్. అలాగే అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే భయంతోనూ అరిచో చేయించకాదు, తను మెత్తటి స్వభావంతో కూడా మొత్తాన్ని గ్రిప్లో ఉంచగల క్యాపబుల్ క్యాండిడేట్. అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు ఆ ఇది తక్కువగా ఉంటుంది. ఏంటంటే ఒక మెమో ఇచ్చో అరిచో గొడవ చేసో అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ అలా కాదు, ఒక చిన్న మాట తారే పని చేయరా అనగానే ఆ మాట కాదని లేకుండా కూడా పని చేయించగల క్యాపబుల్ ఉన్న క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్లో అలాంటి క్యాండిడేట్స్ తక్కువ అవుతున్నారు. ఏంటంటే ఒక మెమో ఇచ్చాడు, పని చేయకపోతే ఆఫీస్కి రాకపోతే ఇలా చేసేయండి అలా చేసేయండి. ఆఫీస్కి రాకపోతే అవతల మనిషి ఉన్న స్థానంలో ఉండి తను ఎందుకు రాలేకపోయిందో ఏంటో తన పని ఏంటో అని ఆ స్థానంలో ఉండి ఆలోచించి అప్పటికి పని అవతల వ్యక్తికి కూడా పై వ్యక్తికి కూడా మాట రాకుండా ఎలా వర్క్ చేయించాలనేది కూడా తెలిసిన క్యాండిడేట్. ఇది అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఇదిలో. అలాంటి అడ్మినిస్ట్రేటర్ మీరు చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడున్న కాలంలో. అయితే అలాంటి మేడం గారికి నేర్చుకుంటే చాలా వర్క్ నేర్చుకోగలిగే ఇది ఉంటుంది. అది మిస్ అవుతున్నామని మనం అందరం అనుకోవాలి. ఇకపోతే మేడం గారి గురించి చెప్పాలంటే అసలు ఇంకా చాలా ఉంటాయి. ఈ 45 years జర్నీలో మేము బహుశా నేను 18-19 yearsలో జాయిన్ అయ్యాను మేడం గారి దగ్గర, కలిసి చేసాం. అసలు ఎలా అంటే ఎక్కడికి వెళ్తున్నామో ఎటు తిరుగుతున్నామో ఏం చేస్తున్నా అలా కోడి పిల్లలు కింద పెట్ట కింద ఎలా కాపాడుతూ పొదుగుతూ ఉంటుందో అలా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. పేరెంట్స్ కింద పిల్లలు అటు ఇటు వెళ్ళినా మంచి విషయాలు ఎలా చెప్పాలో, మీరు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పేసి ఎలా ప్రొటెక్ట్ చేస్తారో అలా చేసుకుంటూ వచ్చి మా బ్యాచ్, నేను ఒక్కదానే కాదు మా బ్యాచ్ అందరినీ అలా చేస్తూ ముందుకు ఇలా వెళ్ళాలని చెప్పేవాళ్ళు. అలాగే ఫ్యామిలీ విషయస్ కూడా అసలు మీ ఫ్యామిలీలో ఇలా ఉంటే ఇలా బాగుంటుందమ్మా, ఇలా చేసుకోండి అని ప్రతి విషయం సజెస్ట్ చేసేవాళ్ళు. ఒక ఫ్రెండ్, ఒక పేరెంట్, అసలు అన్ని క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పేవాళ్ళు. అంత లీడ్ తీసుకొని ప్రతి వ్యక్తితో అలా కలిసిపోయి ఉండడం అనేది ఈ రోజుల్లో
నేను ఇంతవరకు చూడాల. ఆ డిపార్ట్మెంట్లో మన ఇంట్లో అంటే మన పేరెంట్స్ ఏదో తప్పనిసరిగా ఏదో కొన్ని విషయాల్లో మనకి ఇచ్చేస్తారు. అలాగే ఒక డిపార్ట్మెంట్లో కొలీగ్గా ఉంటూ మన గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తి ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు లేరు. నాకు తెలిసి నాకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదు అలాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మిస్ అవుతున్నా అని, డిపార్ట్మెంట్ మిస్ అవుతుందని మేము అందరం ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఈ జర్నీలో మనం జాయిన్ అయినగానే రిటైర్మెంట్ అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి తప్పనిసరి. ఇంకా ఇలా ఆమె గురించి చెప్పాలంటే నాకు తెలిసి బాధ్యతలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బాధ్యతలు మోస్తుంది. అంటే ఏ బాధ్యత అయినా బహుశా 16 ఏళ్ళకే ఇచ్చేస్తుంది కాబట్టి బాయ్స్ చేస్తారు. తర్వాత జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రతిదీ కూడా హౌస్లో కూడా తన బాధ్యతని ఎంతో జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ ఎవరికి నొప్పి రాకుండా ఫ్యామిలీలో ఏ బాధ వచ్చినా బాధపడుతున్నానని పక్క విషయాన్ని పక్క వ్యక్తికి తెలియకుండా ముందుగా ఇచ్చేసింది. అలాంటి వ్యక్తి ఫ్యామిలీని ఒక ఇదిలాగా నడుపుకుంటూ వచ్చింది. అలా ఫ్యామిలీని నడపడం అనేది కూడా నేను ఈ మధ్యకాలంలో ఎవరిని ఇలా చూడలేదు. బాధ్యతను అంత బాగా మోస్తూ ఆనందంగా గడుపుతూ ఫ్యామిలీని ఒకటిగా చూసుకుంటూ అక్క చెల్లెళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఇప్పటి రోజుల్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇలా ఉంటారా అనిపించేలాగా ఉంటుంది. అక్క చెల్లెలు పిల్లలు కూడా వీళ్ళు సొంత పిల్లల్లాగా చూస్తే అసలు ఏ రోజు వీళ్ళు నా పిల్లలు అన్నట్టుగా రారే వీళ్ళు అన్న కూతురు రాని అనే చెప్పదు, చిన్నది రాదు పెద్దది అలా చెప్తూ ఉండేది అనమాట. నాకు అదే అనిపించింది ఇప్పటి రోజుల్లో అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అలాంటిది ఒక ఫ్యామిలీ ఒక నలుగురు నలుగురు కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒకరికొకరు అంటే ప్రాణంగా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా అందరూ బాగా ఇదిగా ఉండేవాళ్ళు. అయితే అనుకోకుండా నిన్న సంఘటన మొన్న జరిగింది, అది సార్. ఏదేమైనా ఆమెకి మంచి ఆరోగ్యాలు భావిజీవితం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే మేమందరం ఏంటంటే మిస్ అయిపోయాం. బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా చాలా బాగా చేశారు. నేను వచ్చే ముందు ఒక అమ్మాయి చెప్తుంది, మేము మేడం గారి గురించి చెప్తూ కన్నీరు పెట్టాం. నేను అదే అనుకున్నా, 5-6 ఏళ్ళకే మేడం గారిని కన్నీరు పెడుతుంది, మనం ఏమని ఫీల్ అవ్వాలా అనుకున్నాను అమ్మాయి చూడంగానే. సో మేమైతే చాలా మిస్ అయిపోయాము, మేము బాధపడుతున్నాము. ఈ మేడం గారికి ఆరోగ్యాలు, బాబు జీవితం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నుంచి సత్యనారాయణ గారు వచ్చిన్నారు. సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. సత్యనారాయణ గారు 2 మాటలు మేడం గారి గురించి మాట్లాడవలసింది కూర్చున్నారు. లక్ష్మి గారు ఈ మధ్యనే పరిచయం. నాకు నిజంగా తెలియదు ట్రెజరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అని తెలిసిందని చాలా సంతోషమైంది. చాలా మంచి ఆవిడ, నాకు చాలా వినయంగా ఉండేవారు. మీ ఆఫీస్ కూడా మంచి అసెట్ ఆవిడ రిటైర్ అవ్వడం మీకు కూడా కొంచెం డ్రాబ్యాకే. ఆవిడకి రిటైర్మెంట్ లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనకి కాలాతీతం అయిపోతుంది. ఎస్ఆర్పీలు ఎవరన్నా ముగ్గురు మాట్లాడాల్సిన వాళ్ళు వస్తుంది వచ్చేసి 2 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించవలసిన కూర్చున్నాను. తర్వాత మనకి మేడం గారిని సన్మానించుకుంటాం మనం. సో ఎస్ఆర్పీలు ఎవరన్నా ముందు వస్తున్నాయి, ఎవరన్నా మాట్లాడాల్సిన వాళ్ళు రండి. లక్ష్మీ మేడం గారు 45 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పదవీ విరమణ చేయ సందర్భంగా వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ మేడం గారికి, గౌరవ డిప్యూటీ డైరెక్టర్ గారికి, గౌరవ ప్రోగ్రామ్ మేనేజర్ గారికి, గౌరవ ఈసీఓ గారికి, అలాగే మేడం గారి సహచర సిబ్బందికి, మేడం గారి తాలూకు కుటుంబ సభ్యులకి, అలాగే నా సహచర సిబ్బందులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మేడం గారితో పర్సనల్గా మాకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఆవిడ 1962లో జన్మించి 1979లో ఉద్యోగం, చిన్న వయసులో 17 ఏళ్ళకి ఉద్యోగం వచ్చినప్పటికీ
ఆవిడ సర్వీస్ అంత వయసు కూడా మాకు లేదు, ఆవిడ గురించి మాట్లాడే స్థాయి కూడా మాకు కాలేదు. 2019 6వ నెలలో శాట్లో జాయిన్ అయ్యాను. మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా 2019 డిసెంబర్లో నేను ఆఫీస్కి వచ్చాను. నాటి నుంచి నేటి వరకు మేడం గారితో మాకు ఉన్నటువంటి చాలా జ్ఞాపకాలు అనేవి ఎప్పటికీ మర్చిపోలేము. కొత్త అనుభవాలు కూడా మాకు అంతే ఏర్పడ్డాయి. అంటే కోర్టు కేసుల్లో కానీ, లేకపోతే లేబర్ కోర్టు కేసుల్లో కానీ, లేదంటే ఆర్టీఐ కేసుల్లో కానీ ఆవిడతో పాటు వెళ్ళి మా వెనకుండి ఆ కేసులన్నీ గెలిపించుకున్నటువంటి అనుభవం చాలా గొప్పది. ఎప్పుడు కూడా ఏమంటే కోర్టు కేసులు అనేవి ప్రొలాంగ్ అవుతా ఉంటాయి. ఆవిడ దీంట్లో అందరం అన్నీ పెంచుకున్నాము. అలాగే మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మేడం గారు నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మాకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గానే ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఏ ఒక్క చిన్న ఫంక్షనరీకి డివియేట్ అవ్వకుండా ప్రతి సలహాలిస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ వింగ్ కానీ లేదంటే ఆర్గనైజేషన్ కానీ ఈరోజు ఇంత సజావుగా నడవడంలో ఆమె పాత్ర అనేది మర్చిపోలేనిది. అయితే ఆమెకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏమున్నా సరే నెక్స్ట్ శాశ్వతం అనేది ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తన మనమరాలతో ఆమె భావి జీవితం బాగుండాలని కోరుకుంటూ విరమించుకోండి. ఎస్ఆర్పి రండి, ఎస్ఆర్పి రండి. ఎస్ఆర్పి రండి. అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ గారికి, సన్మాన గ్రహీత పిఎం గారికి, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వారి పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఈరోజు మేడం గారు, మన అకౌంట్స్ మేడం గారు రిటైర్ అవ్వడం మేము చాలా కోల్పోయాం. ఎందుకంటే తర్వాత ఇలాంటి మేడం గారిని మేము చూడలేదు. కానీ మేము ఎన్నో గూగుల్ మీట్లు ఎదుర్కొనేవాళ్ళం. ప్రతి గూగుల్ మీట్లో అకౌంట్స్ ఆఫీసరు మేము చేసే చిన్న చిన్న తప్పుల్ని డైరెక్ట్గా ఎత్తి చూపించేవారు. కానీ మేడము అంటే ఎత్తి చూపించలేదని మంచిది బాగా చేశారు. మేడం గారు ఏంటంటే చిన్న చిన్న లోపాలు కూడా కింద స్థాయి స్టాఫ్ తోటి మాకు సరి చేసే బాధ్యత మాకు ఇచ్చేవారు అనమాట, అంటే అకౌంట్స్ నుంచి. కాబట్టి మేడం గారిని చూస్తే ఓర్పు, సహనము ఇవన్నీ తర్వాత డిపార్ట్మెంట్ ఓన్ చేసుకుని పని చేయడం అనేది మేడం గారి నుంచే నేర్చుకోవాలి. ఒక చిన్న మాట ఏంటంటే, నేను ఒక మీటింగ్లో మన చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు. ఆ మాట ప్రకారం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే తన ఉద్యోగం చేసినంతకాలం సేవలు తర్వాత రిటైర్ అయిపోయిన ఆఫీస్కి వస్తే ఉద్యోగం చేసి ఇచ్చే గౌరవం రిటైర్ అయిన తనకు కూడా ఇచ్చే గౌరవం ఉండాలంటాడు. అలా ఉండాలంటే తను ఏం చేయాలంటే తను చేసే ఉద్యోగాన్ని ప్రేమించాలంటే మేడం గారిని చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారు ఒక ట్రైనింగ్లో, వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్గా పనిచేసి చివరికి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అటెండర్ కూర్చోవలేదట. అంటే మనం చేసే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా చేసామనేది కాదు, కానీ మనం రిటైర్ అయిన తర్వాత మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్తే ఎలా గౌరవించాలనేది మనం చేసే పని బట్టి ఉంటుంది. కానీ మేడం గారిని రిటైర్ అయినా సరే శాట్ ఉద్యోగులు అందరూ గుండెల్లో హృదయాల్లో ఉంటారని మనం చేస్తూ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు అకౌంట్స్ మేనేజర్ చేయబోతున్నారు. నిజంగా అందరూ కూడా ఇంతవరకు చాలా రకాలుగా కొనియాన్నారు. దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే మేడం గారిని చూసినప్పుడల్లా మా మదర్ గుర్తు వచ్చేది. మా అమ్మ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. మా అమ్మ కూడా మేడం గారి ముఖంలో ఎంత ప్రశాంతత కనిపిస్తుంది అంటే, ఏ రోజు కూడా మేడం గారి ముఖంలో టెన్షన్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఎక్కడ కనిపించేది కదా అసలు. కాబట్టి నిజంగా మా అమ్మగారు 38 years గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. నేను వచ్చినట్టే 45 years చూసి చాలా వండర్ అయింది. ఎందుకంటే అతి చిన్న వయసులో మరి యొక్క రికార్డు చాలా అరుదైన రికార్డు నాకు తెలిసి. గవర్నమెంట్ సర్వీస్ 45 సంవత్సరాలు చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. సో మరి ఇన్ని సంవత్సరాలు మరి ఒక మంచి కూతురుగా, ఒక మంచి తల్లిగా, మరి వాళ్ళ కొడుకు కింద టెస్ట్ మని చెప్పాడు. ఎన్ని ఆఫీస్ టెన్షన్స్ ఉన్నా మా అమ్మ అక్కడే వదిలిపెట్టి వచ్చేది అని చెప్పేసి. సో మా అమ్మను వచ్చి నేను ఇది నేర్చుకుంటున్నానని చెప్పేసి. ఇందాక వాళ్ళ సిస్టర్స్ కూడా మాట్లాడారు. ఒక మంచి అక్కగా సక్సెస్ఫుల్ అయింది, ఒక మంచి డాటర్గా. మరి నిజంగా ఏ మాట కూడా అతిశక్తి కాదు మేడం. మరి మిమ్మల్ని మేము మిస్ అవుతా ఉన్నాం. సో ఒక తల్లిగానే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా, నేను ఆఫీస్కి చాలా సందర్భాలు వచ్చినప్పుడు అంతా కూడా ఒక తల్లిగారుగా నేను మిమ్మల్ని చూశాను.
సో మీకోసం ఒక అమ్మ పాటని నేను జస్ట్ ఒక చరణం. బంధువులు స్నేహితులు ఎందరున్నను, సిరి సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను. బంధువులు స్నేహితులు ఎందరున్నను, సిరి సంపద సౌభాగ్యములెన్ని ఉన్నను. అమ్మ తోడు లేకుంటే అంధకారమే, అమ్మ తోడుగా ఉంటే ఆనందమే. కాబట్టి అమ్మ తోడు ఉంటేనే ఆనందంగా ఉంటుంది. సో మిగతా రిటైర్మెంట్ చేసే జీవితం అంతా కూడా మరి దేవుడు చక్కగా మరి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఎటువంటి సమస్య అయినా కూడా ఓవర్కమ్ అవుతుంది ఖచ్చితంగా. మరి దేవుడు ఆ తట్టుకునే కెపాసిటీ ఉండే వాళ్ళకి ఆ సమస్య ఇస్తాడు. సో దాని నుంచి కూడా మేడం కంపల్సరీగా ఓవర్కమ్ అవుతుంది. సో మరి దేవుడికి మేడం గారికి మరి అటు ఇది దయచేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి వేదికను అలంకరించినటువంటి గౌరవ డిప్యూటీ డైరెక్టర్ సార్ గారికి, పిఎం సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి డిప్యూటీ డైరెక్టర్ సార్ అయితే 9 గంటలకు వచ్చారు. ఈరోజు చాలా మంది వస్తారు, తొందర చేయాలని చెప్పేసి మరి వర్కర్స్తో అన్ని కూడా దగ్గర నుండి చేపించేసి ఏర్పాట్లను చూశారు. ఆ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఆర్పీలు ఎవరు ఉంటారండి? ఎందుకంటే తర్వాత మేడం గారు మాట్లాడాలి. ఎస్ఆర్పీలు ఎవరు ఉంటారండి? ఎస్ఆర్పీలు ఇంకెవరు ఉన్నారా? సో చివరిగా మేడం గారిని మన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చుంటారు. తర్వాత మనకి మేడం గారిని సన్మానించుకుంటాము. మేడం గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చుంటారు. వేదికను అలంకరించిన పెద్దలకి, సైడ్ సిబ్బందికి, ఫీల్డ్ స్టాఫ్కి వచ్చారు. వాళ్ళందరికీ మా జడ్జి సిబ్బందికి అందరూ మీద ఎంతో అభిమానంతో వచ్చిన మా జడ్జి సిబ్బంది, మా బంధుమిత్రులందరికీ నా సోదరులందరికీ ఆశీర్వాదాలు. ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అడిగేటేట వయసులో ఈ ఉద్యోగం రావడానికి తిరిగి మా నాన్నగారి మిత్రులు శ్రీ ప్రకాశ్రావు గారిని, అప్పుడు డైరెక్టర్ గారు ఆఫీసరావు గారిని, మా మైనారావు గారిని ఈ సమయంలో స్మరించుకోవడం నా బాధ్యత. ఆ రోజు ఆఫీస్లో జాయిన్ చేయడానికి నన్ను తీసుకొచ్చి మా హస్బెండ్ అప్పటికి ఇప్పటికీ అన్ని విషయాల్లో నా చేతోడు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెటిల్ అయ్యేట్టుగా నా పిల్లల్ని, సోదరి వాళ్ళ పిల్లల్ని అందరినీ సెటిల్ చేయడంలో, నా పిల్లల్ని సెటిల్ చేయడంలో అన్ని విషయాల్లో ప్రధాన పాత్ర వహించి, కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అన్ని విషయాల్లో ప్రధాన పాత్ర వహించిన నా భర్త అన్ని సభముఖంగా నా ధన్యవాదాలు. నా సోదరి మండలి నేను జాబులు చేసినప్పుడు చిన్న వయసులో అందరూ చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేస్తాను. నాకు 2 పిల్లలు, సిటీ మైండ్ అయినా కానీ చదువుకొని చేసి నాగార్జున యూనివర్సిటీ బ్రేక్లో జాబ్ చేస్తున్నాను. నా 2వ సాఫ్ట్వేర్ పెద్ద విషయాలు ఏంటంటే నా మోడల్స్ ఉన్నాయి మరణించుకోవాలి. అసలు ప్రస్తుతం నా బాధ్యత నా మనవరాలు ప్రస్తుతం సార్. నేను నా 45 ఏళ్ల సర్వీస్లో ఎక్కువ 35 ఏళ్ళు నేను జడ్జీలోనే పనిచేస్తాను. బయట ఏపీవీపీలో ఉంటున్నాను. శాడ్లో ఎక్కువ మళ్ళీ 6 సంవత్సరాలు చేశాను. నాకు శాడ్ సిబ్బంది నా పిల్లలతో సమానం అండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ప్రోగ్రామ్ కూడా చాలా ఇంత బాగా రన్ చేసినట్టు మన శాడ్ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా డిప్యూటీ డైరెక్టర్ గారు 8 నెలలే అయినా వచ్చి సోదరులాగా బాగా కలిసిపోయి ఈ ప్రోగ్రాం అంతా నిన్నటి నుంచి ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. మా
కానీ చాలా బాగా చేశారు. అక్కడ నుంచి ఎంతో వేపరేసారితో అంతా 70 మంది అంతా నా మీద అభిమానంతో వచ్చిన నా ట్రెజరీ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసింది. CEO గారు సత్యనారాయణ గారు అక్కడి నుంచి 10 మంది కోసం వచ్చి అభినందనలు తెలియజేసినందుకు వారికి నా ధన్యవాదాలు. చివరిగా మా శాడ్ సిబ్బందితో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి. అందరం కలిసి ఉమెన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇనాగ్రేషన్ అన్ని ఫంక్షన్లో పిల్లల్లాగా అంతా కలిసిపోయి ఈ హాల్స్ డెకరేషన్ చేయటం కానీ అంత బాగా కలిసిపోయి చేసుకున్నాము. మనందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, ఎప్పటికైనా నాకు ఇంకో బాధ్యత కూడా ఏర్పడింది. ఆ బాధ్యత కోసమైనా నేను తొందరగా వెళ్ళాలని కోరుతున్నాను. అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి. అంతే కదండి, ఇక్కడ అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా అంత మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, MBAలు ఉన్నారు. మంచిగా అంకిత భావంతో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళకి కనీసం PF కూడా లేదండి. అది నాకు చాలా బాధ వేస్తుంది. రోజు ఉద్యోగం మానేసి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళాలి ఇక్కడి నుంచి వీళ్ళు. అది చాలా బాధపడ్డాను. ఏం చేయలేకపోయాము. వచ్చే డైరెక్టర్లన్నా ఏమైనా చేసి వీళ్ళు కనీసం PF అన్నా వచ్చేలాగా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. నా బంధుమిత్రులు కూడా చాలా మంది వచ్చారంతా నా మీద అభిమానంతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఇప్పుడు అలాగే రన్ చేస్తాం. శాడ్ సిబ్బంది అందరికీ ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. బోస్ చైర్ సీట్ ఇచ్చేసి 2 చైర్స్ తీసుకురండి. బోస్ తీసుకురండి, సార్ తీసుకురండి. వేసేయండి సార్. మేడం ఎదురుండొద్దు మేడం, వాళ్ళిద్దరికి ఎదురు సైడ్ నుంచి ఒకసారి దండ పట్టుకోండి సార్. మేడం మీరు కూడా చూడండి, ముగ్గురు అలానే ఉండండి. ఓకే సార్, ఓకే సార్. Bluetooth mode. The Bluetooth device is connected successfully. సార్ ఒకసారి అలా పట్టుకోండి సార్. మేడం ఒకసారి చూడండి మేడం, కొంచెం మేడం కూడా చూడండి. ఒకసారి చూడండి. ఓకే సార్. The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected. మేడం ఒకసారి చూడండి. ఓకే మీరు హ్యాండ్స్ తీసేయండి. ప్రశంసా పత్రం చదివండి. పెట్టండి మేడం. ఓకే మేడం, బాగుంది. ఓకే మేడం, కూర్చోండి మేడం. ఒక్క నిమిషం మేడం గారికి సన్మాన పత్రం. ఒక్క నిమిషం సన్మాన పత్రం చదువుతున్నాను, ఒక్క నిమిషం వినండి. చెరగని చిరునవ్వు ఆభరణము, మాటల్లో మృదు స్వభావం, కలుపుకోలుతనము, స్నేహ సౌశల్యం. చెరగని చిరునవ్వు ఆభరణము, మాటల్లో మృదు స్వభావము, కలుపుకోలుతనము, స్నేహ సౌశల్యము వెరసి గౌరవ శ్రీమతి చోడవరపు లక్ష్మి వారికి సాదరంగా సమర్పిస్తున్న అభినందన సన్మాన పత్రం. పుణ్య దంపతులు రామారావు శకుంతల ప్రియపుత్రికగా జన్మించి ఖజానా శాఖ ఉద్యోగిగా చేరి 4.5 దశాబ్దాలుగా పదోన్నతులతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగి వదడమే లక్షణంగా భావించి సర్వీసును విజయవంతంగా పూర్తి చేశారు. పుణ్య దంపతులు రామారావు శకుంతల ప్రియపుత్రిగా జన్మించి ఖజానా శాఖ ఉద్యోగిగా చేరి
దశాబ్దాలుగా పదోన్నతులతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగి ఒదగడమే లక్షణముగా భావించి సర్వీసును విజయవంతంగా పూర్తి చేశారు. వృత్తి పట్ల నిబద్ధత, సహోద్యోగులతో స్నేహభావం, వృత్తి పట్ల నిబద్ధత, సహోద్యోగులతో స్నేహభావం, ఉన్నతాధికారులతో విధేయతగా పనిచేసి ప్రతి ప్రాంతంలో అందరి మన్ననలు పొందారు. వృత్తి పట్ల నిబద్ధత, సహోద్యోగులతో స్నేహభావం, ఉన్నతాధికారులతో విధేయతగా పనిచేసి ప్రతి ప్రాంతంలో అందరి మన్ననలు పొందారు. మరియు రాష్ట్ర ప్రభుత్వంచే 2 సార్లు ఉత్తమ అధికారిగా పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచే 2 సార్లు ఉత్తమ అధికారిగా పురస్కారాలు అందుకున్నారు. సోదరీమణులు పద్మ, అరుణకుమారి, రమాదేవిల అభ్యున్నతికి అహర్నిశలు మీరు చేసిన కృషి అభినందనీయం. సోదరీమణులు పద్మ, అరుణకుమారి, రమాదేవిల అభ్యున్నతికి అహర్నిశలు మీరు చేసిన కృషి అభినందనీయం. జీవిత భాగస్వామిగా సీతారామాంజనేయులు గారికి అడుగడుగున తోడు నీడై ప్రియ సంతానము రామారావు, వంశీకృష్ణల జీవితాలకు సుస్థిర బాటలు వేసిన మీ ప్రేమాభిమానాలు నిరంతర స్మరణీయం. జీవిత భాగస్వామి సీతారామాంజనేయులు గారికి అడుగడుగున తోడు నీడై ప్రియ సంతానం రామారావు, వంశీకృష్ణుల జీవితాలకు సుస్థిర బాటలు వేసిన మీ ప్రేమాభిమానాలు నిరంతర స్మరణీయం. పదవీ విరమణ అంటే పనికి విరామమే కానీ పూర్తి విశ్రాంతి కాదు. పదవీ విరమణ అంటే పనికి విరామమే కానీ పూర్తి విశ్రాంతి కాదు. పదవీ విరమణ అనంతరము భావి జీవితంలో మీ ప్రవృత్తిలో ఆధ్యాత్మిక చింతనలతో ఆనందకరంగా గడపాలని, పదవీ విరమణ అనంతరము భావి జీవితంలో మీ ప్రవృత్తిలో ఆధ్యాత్మిక చింతనలతో ఆనందకరంగా గడపాలని కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటూ ఈ పదవీ విరమణ మీకివే మా అభినందనలు. ఈ పదవీ విరమణ శుభవేళ మీకివే మా అభినందనలు, అభివందనాలు, ఆశీస్సులు, ఆశీర్వచనాలు. అందుకొనుము మా శుభాభివందనాల అక్షర మందార చందనాల శుభమాలికలు. అందుకొనుము మా శుభాభివందనాల అక్షర మందార చందనాల శుభ మాలికలు. ఇట్లు సంచారికి మరి సామర్థ్యం.
అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం మురళీ నాదం పలికింది నాన్న హృదయం ఓ అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో ఈ జంట పేరే వీడని ప్రేమ మా ఇంటి పేరే వెన్నెల సీమ ఆకాశం అందే ఆనందం చిందే ఈ ఆట
ప్రేమాలయం. ఏ కాలమైనా ఏ వేళనైనా మా బాట ఒకటేనని, దిక్కుల్ని దాటి చుక్కల్ని చేరి ఈ పాట వినిపించని, చిరునవ్వే కాదా మోయని సిరులు, చిటికేస్తే రావా తీయని కలలు, దేవుళ్ళి పూట దీవించాలంట ఇక ఏ జన్మైనా వీరగమాలోకం. అందమైన బృందావనం బృందావనం ప్రేమాలయం, వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎగమారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. ఒకటే కదా ఎనలేని రాగాలను నాదం
హృదయమొకటే కదా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసినికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసన నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం,
నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లి. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లి. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లి. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన దీక్షణం. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా? సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో. ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా. కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా, తళుకుల ధారా. కను చూస్తుంటే రాదే నిద్దురా. పలికే ఏరా కులుకే ఔరా, అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం. చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. బంగారు వానల్లో నిండా ముంచే కాలం. చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం. చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం. చూస్తూ
చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే. తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే,